నమస్తేనా నమస్తేనా. ఏం రాజేష్ ఇక్కడ వచ్చినావు? ఏమైనా పని ఉందా? ఏం చెప్పు రాజేష్. నీతో ఒక విషయం మాట్లాడేది అన్నా కొంచెం ఏదో పని ఉందంట, మాట్లాడుస్తానా, వస్తానా ఇప్పుడు. చెప్పు రాకేష్, ఏమన్నా పని అన్నావు, ఏమైంది? అవునా, అర్జెంట్ 10,000 అవసరం వచ్చిందన్న, ఈఎంఐ కట్టాలా. 10,000? అవునా, ఎక్కడ ఏదైనా ఉండొచ్చు కానీ ఈఎంఐ ఉండకూడదు అనేది నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఒక 10,000 ఉంటే అన్నా ఏమో లాస్ట్ స్టేజ్ నేను అడుగుతున్నా. నిజమే కానీ అక్కడ కూడా పరిస్థితి అంతే. వల్ల పరిస్థితి అవలే చెప్పకూడదు. పెట్టుకుని మొన్న కొంచెం అర్జెంట్ అవసరం పడి అవి కూడా తీసినారా. మొత్తానికి నా దగ్గర కొంచెం కష్టమే ఉంది. నువ్వు వేరే ప్రయత్నం చెయ్యి, నా మీదనే ఇది ఓకేనా? సర్లే మరి వస్తానా. సమాధానం అడిగినాను, ఆ సమాధానం చేస్తే అలా చేస్తే బాగుంటది అన్న. నమస్కారం రాకేష్. ఇందాక అన్నతో వచ్చినటువంటి ఏంద్రా? 10,000 అవసరం ఉండే అడిగితే కొన్ని వద్ద ఉంటే కొంచెం అర్జెంట్ ఈఎంఐ కట్టేది ఉంది. అట్లాంటివే బ్యాంక్ లో అయితే పని మీద 10,000 తీసింది. సరేలే మరి అర్జెంట్ అవసరం అంటారు. సరేలే తీసుకో. సరే థ్యాంక్స్ అన్న, తొందరగా ఇచ్చేస్తాను. థ్యాంక్స్ అన్న. ఓకే. రాకేష్ రాకేష్ నాకు వేరే పని నేను పోతున్నా. మనం 10,000 అడుగుతాను, కొంచెం ఈఎంఐ ఉందని. మాట చెప్పలే అసలు నీకు ఆ రోజు ఏం జరిగిందో తెలుసారా? అది వేరే అసలు ఏం సంఘటన జరిగిందో తెలుసా? చెప్పాను. ఏమన్నావాడు రాకేష్? ఏం లేదనా, రాకేష్ గాడంటే నాకు సొంత మనిషి లెక్క. ఈ రాకేష్ అయినా, సాయిబాబా, దుబాయ్ సీను, వీళ్ళు ఇంట్లో పిల్లల లెక్క. వీళ్ళు నా ఇంటికి వచ్చినారంటే వాళ్ళకి ఏం లేదు, ఇంట్లో తీసుకుపోయి ఇంట్లోకి లోనికి పోయి ప్లేట్లో అన్నం వేసుకొని తినేంత కెపాసిటీ వాళ్ళకు ఉందన్న. అయితే నేను ఇప్పుడు రాకేష్ కి డబ్బులు ఇచ్చినాను అనుకో, ఇప్పుడు డబ్బు అనేది ఈ కాలంలో ప్రతి ఒక్కరికి అవసరం అన్న. వాడు ఇన్ టైంలో కానీ ఇవ్వలేదు అనుకో, వాడు రాకేష్ ని చూసినప్పుడల్లా నాకు ఒక ఫీలింగ్ ఉంటది. అంటే నేను వానితో ఫ్రీగా నేను మాట్లాడలేను. వీడు నాకు 10,000 ఇవ్వాలా కదా, 10,000 ఇవ్వాలా కదా అని ఒక ఫీల్ నాకు వెంటాడొచ్చు. వాడు రాకేష్ కి కూడా నా ఏమవుతుందంటే, ఇడ నన్ను చూసినప్పుడల్లా నేను అన్నకు డబ్బులు ఇవ్వాలి కదా, నేను అన్నకు ఇంకా డబ్బులు ఇవ్వలేదు అనే ఒక ఫీలింగ్ వానిలో కూడా వచ్చి మా ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ రావడం గానీ, ఈ మా సంబంధాలు ఏమైనా కట్ అవుతాయేమో అని నేను ఆలోచిస్తున్నా. అందుకేనా నేను ఒక నిర్ణయానికి వచ్చినా అన్న. ఏం లేదన్నా, ఈ పైసలు రాకేష్ కి ఇచ్చేయండి, మీరు ఇచ్చినట్టనే ఇవ్వండి, నా పేరేం చెప్పొద్దు, వాడు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుందామన్నా. ఈ విషయం మీ నా మధ్యనే ఉండాలి, ఓకేనా? సంఘటన జరిగింది అర్థమైందే. మరి ఇప్పుడు ఎట్లా ఉన్నాడు అన్న? అదే మరి ఫోన్